ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి టాపిక్ మెయిన్ చర్చ. మనకు ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఫ్రీ గ్యాస్ 500 రూపీస్కి ఆల్రెడీ రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందింది. తర్వాత 200 యూనిట్ పవర్ సప్లై, అలాగే టీఎస్గా ఉన్నటువంటి వాహనాల పేర్లు మారబోతున్నాయి, టీజీగా మారుస్తూ కేబినెట్ మాత్రం ఆమోదించింది. ఈ వాహనాల రిజిస్ట్రేషన్ విషయం తర్వాత ఇది కొత్త వెహికల్స్ మాత్రమే వర్తిస్తుంది. అయితే ఫ్రీ గ్యాస్ మీకు రావాలంటే ప్రజాపాలన మీరు దరఖాస్తు పెట్టుకున్నారు, మరి ఇంకేం కావాలి ప్రభుత్వానికి, ఇంకా దరఖాస్తు పెట్టుకోమంటున్నారు. మరి ఎటువంటి దరఖాస్తు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలో వన్స్ వినండి, ఆ డీటెయిల్స్ మీకు షార్ట్ కట్లు చెప్తాను, ఓకేనా. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ అందరికీ లభిస్తుంది. అండ్ అర్హులు ఎవరు, తర్వాత ఫ్రీ కరెంట్ 200 యూనిట్స్, దీనికి మరి ఎక్కడ అప్లై చేయాలి, ఇలా ఈ డౌట్స్ అందరికీ వస్తున్నాయి. చాలా రకాల న్యూస్లో కూడా వస్తున్నాయి అండ్ వార్తల్లో కూడా మీరు వింటున్నారు. దీని గురించి అవగాహన కలగడానికి ఏ ఒక్కరు టెన్షన్ పడకుండా నిదానంగా కాంటెంట్తో కాన్సెప్ట్ వినండి, ఓకే. ఇక్కడ కాంటెంట్ ఉంది, కాన్సెప్ట్గా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి వింటే మీకు కాంటెంట్ అండ్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది, ఓకే. అయితే మనకు ఫ్రీ గ్యాస్ అనేది మీరు వన్స్ ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి. గ్యాస్ ఎక్కడైతే మీరు నియమించుకున్నారో అక్కడికి వెళ్తారా, లేదా గ్యాస్ సిలిండర్ వెహికల్ వచ్చినప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్ నుంచి కూడా ఎవరి పేరు మీద అయితే రేషన్ కార్డ్ అంటే గ్యాస్ రిజిస్ట్రేషన్ అయి ఉందో వాళ్ళ యొక్క ఫోటో తీసుకొని లింకప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ద్వారా ఈ కేవైసీ అప్డేట్ అయిపోతుంది. ఇది అయిపోయిందా. నెక్స్ట్ 200 యూనిట్స్ మనకు పవర్ అనేది ఫ్రీ సప్లై. ఇది మనకు విద్యుత్ శాఖ అధికారులకు వాళ్ళకి ఒక ఫామ్ లేదా వాళ్ళు డైరీ ఒకటి మెయింటైన్ చేసుకున్నాను. దయచేసి వీళ్ళకి ఏమో మీరు సబ్మిట్ చేయాలంటే జస్ట్ మీ రేషన్ కార్డ్ నంబరు, తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబరు, ఎవరి పేరు మీద అయితే రేషన్ కార్డు ఉంటుందో వారి యొక్క రేషన్ కార్డు అంటే రేషన్ కార్డ్ నంబర్ ఉంటే చాలు, ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. తర్వాత రేషన్ కార్డ్ ఎవరి పేరు మీద ఉందో మహిళల పేరు మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్తో పాటు ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే సరిపోతుంది. లేదు కాదు అని జిరాక్స్ కాపీలు ఇవ్వడం, మీరు జిరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగడం అవన్నీ సమంజసం కాదు. కావాలంటే విద్యుత్ శాఖ అధికారులే మీ ఇంటింటికి వచ్చి మరి కరెంటు బిల్ వసూలు కోసం ఎలా అయితే వస్తున్నారో అలా ప్రజల పక్షాన సపోర్ట్గా ఉంటూ వాళ్ళే ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. లేదంటే కనీసం ఫోన్ చేసైనా మీరు చెప్పిన వారు డైరీలో మెయింటైన్ చేసుకుంటారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం ఇచ్చామండి. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫ్రీ స్కీమ్ కింద ఫ్రీ గ్యాస్ కావచ్చు, ఫ్రీ 200 యూనిట్ పవర్ సప్లై కావచ్చు, ఇది సద్వినియోగం చేసుకోండి. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అండ్ ప్రభుత్వ మహిళా ఉద్యోగులు కావచ్చు, తర్వాత పురుషులు కావచ్చు, ఉద్యోగులకు పెన్షన్ల విషయంలో కావచ్చు చాలా కొన్ని కండిషన్ విధిస్తూ ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా చాలా క్లియర్గా మీకు లింక్ రూపంలో అందించాను. మొత్తానికి వన్స్ మీరు ఫ్రీ కరెంటు అండ్ గ్యాస్ సప్లై కోసం మీ విద్యుత్ శాఖ అధికారులకు మాత్రం మీ రేషన్ కార్డ్ నెంబర్తో పాటు ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రమే సబ్మిట్ చేయండి. జిరాక్స్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టైం మాత్రం వేస్ట్ చేయాల్సిన అవసరం మాత్రం లేదండి, ఓకేనా. ఈ వీడియో ఎంతమందికి వీలైతే ఎంతమందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఫ్రీ గ్యాస్ రావాలేదు, ఫ్రీ కరెంట్ రాలేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీ సలహాలను సందేహాలను కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.